సో, పైన మనకు కనబడుతున్నయి లోన్ రికవరీ కోడ్స్ అనమాట. సో, నేను చాలా సార్లు రికవరీ ఏజెంట్స్ తోటి మాట్లాడేటప్పుడు ఈ యొక్క కోడ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను. సో, ఆర్‌టిపి అంటే రిఫ్యూజ్ టు పే, పీటీపీ అంటే ప్రామిస్ టు పే. సో, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, జనరల్‌గా ఏందంటే ఈ యొక్క కోడ్స్ మనం యూజ్ చేస్తే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే రికవరీ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నట్టు గానీ, ఓకేనా, లేదంటే ప్రీవియస్‌గా వర్క్ చేసినట్టు గానీ వాళ్ళు అనుకుంటారు. సో, హరాస్మెంట్ తగ్గే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమంటే మనకు పైన ఆర్‌టిపి గానీ, పీటీపీ గానీ, ఎఫ్‌పిటిపి గానీ, బీపీటీపీ గానీ, ఐడబ్ల్యూటీసీ గానీ, ఓకేనా. డిస్ప్యూట్ ఇవి మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. సో, మీకు నచ్చితే పైనున్న కోడ్స్ మీరు రికవరీ ఏజెంట్స్ తోటి మాట్లాడేటప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏందంటే కింద డాక్యుమెంట్లు పెట్టాను కదా! జనరల్‌గా రికవరీ ఏజెంట్ హోమ్ విజిటింగ్ చేసేటప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్లు ఉండాలి. హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్, ఐడీ కార్డ్. ఓకే. రికవరీ ఏజెంట్ అయితే. హోమ్ విజిటింగ్ లెటర్ ఎందుకంటే ఆ యొక్క హోమ్ విజిటింగ్ లెటర్ లోపల ఏజెంట్ పేరు, ఫోన్ నంబరు, కంప్లీట్‌గా ఏజెన్సీ నేమ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అథరైజేషన్ లెటర్ లోపట ఏముంటాయి? ఈ యొక్క బ్యాంకు, ఓకేనా, ఈ పలానా ఏజెన్సీకి మన కేసు అథరైజ్ చేసినట్టు, ఓకేనా. అథరైజేషన్ లెటర్. ఐడీ కార్డ్ ఎలాగో మీకు తెలుసు. ఒకవేళ హోమ్ విజిటింగ్ చేసే పర్సన్ బ్యాంకర్ అయితే అతనికి ఐడీ కార్డ్ మాత్రం సరిపోతుందండి. అందుకే రికవరీ ఏజెంట్‌కు అడగాల్సిన డాక్యుమెంట్స్ సెపరేట్‌గా పెట్టాను పైన. బ్యాంకర్ అయితే ఐడీ కార్డ్ సరిపోతుందని కిందే మెన్షన్ చేశాను. పైన డీఆర్ఏ అనేది లోన్ రికవరీ కోడ్ కాదండి. మీ నాలెడ్జ్ కోసం పెట్టాను. టెలికాలర్ గానీ, ఎగ్జిక్యూటివ్ గానీ, ఫీల్డ్‌కి వచ్చేవాళ్ళు గానీ డీఆర్ఏ ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు రికవరీ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. మీరు నా యొక్క వీడియోస్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. ఆర్‌టిపి గానీ, ఐడబ్ల్యూటీసీ గానీ, డిస్ప్యూట్ గానీ, ఓకేనా. ఇవన్నీ నేను కోడ్స్ యూజ్ చేస్తుంటాను. దానివల్ల ఏమవుతుందంటే రికవరీ ఏజెంట్‌కి అర్థమవుతుందనమాట. ఏమని? అవతలి పర్సన్‌కి రికవరీ నాలెడ్జ్ ఉందని చెప్పేసి హరాస్మెంట్ చేయడం ఆపేస్తాడు. మీకు నచ్చితే పైన కోడ్స్ యూజ్ చేసుకోవచ్చు. కిందున్న డాక్యుమెంట్లు మీరు రికవరీ ఏజెంట్‌కి గానీ, బ్యాంకర్‌కి గానీ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లు మీరు అడగొచ్చు.